ఈరోజు నదులు కూడా బృందావనంలో ముఖ్యంగా యమునా నది ఉంది, తర్వాత మానసి గంగ. భగవంతుడు మానసికంగా గంగను ఆహ్వానించడం వల్ల మానసి గంగ అన్నటువంటి నామధేయం అక్కడ గంగకు వచ్చిందనమాట. స్వయం గంగే అక్కడ స్వామివారి ఆదేశాల ప్రకారం ఉపస్థితమయ్యింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, నది నధ, నది అంటే స్త్రీ, నధ అంటే పురుషుడు. నదుల్లో కూడా స్త్రీ పురుషులు ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుని యొక్క వేణుగానాన్ని ఆ యమునా నది వినిందో పరవశించిపోయారు. ఆ నది కూడా పరవశించింది. భగవంతుని పాదపద్మాలను స్పృశించాలని ఆ నది పొంగి భగవంతుని యొక్క పాదపద్మములను చుట్టుకొనిందనమాట. నదుల్లో సహజంగా ఈ తామరలు ఇవి ఉంటాయి. ఆ కమలాలను భగవంతుని యొక్క పాదాలకు అర్పించింది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇక్కడ పక్షులు కృష్ణునికి ఆకర్షణ అవుతున్నాయి, జంతువులు ఆకర్షణ చెందుతూ ఉన్నాయి, వృక్షాలు ఆకర్షణ చెందుతూ ఉన్నాయి, పర్వతాలు ఆకర్షణ చెందుతున్నాయి, నదులు ఆకర్షణ చెందుతూ ఉన్నాయి. మరి మేము గోపికలము మేము ఆకర్షణ చెందితే మా పట్ల ఎందుకు అసూయ చెందుతారు, మా పట్ల ఎందుకు అసూయ చెందుతారు అని చెప్పి ఈ యొక్క గోపికలు అంటున్నారని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తూ ఉన్నారు. మనందరం కూడా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఈ యొక్క సృష్టిని ఎందుకు సృష్టించాడు అంటే, ఆయన యొక్క ఆనందం కోసం సృష్టించుకున్నాడు ఇది. ఇప్పుడు ఎవరైనా బాగా డబ్బున్న వ్యక్తి ఉంటాడు, విలాసవంతంగా ఇల్లు కట్టుకుంటాడు. ఎందుకు కట్టుకున్నాడు ఆయన ఇల్లు? ఆయన దాన్ని అనుభవించాలని. దాంట్లో రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అతని యొక్క స్తోమతను బట్టి ఆ ఫెసిలిటీస్ని కూడా పెంపొందించుకుంటాడు. మరి అతను కష్టపడ్డాడు, సంపాదించాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో తన సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, ఇవన్నీ జరిగాయి. మరి అవన్నీ కూడా తన యొక్క ఆనందం కోసం ఆ ధనికుడు తయారు చేసుకున్నాడు. భగవంతుడు కూడా మిమ్మల్ని సృష్టించిన, నన్ను సృష్టించిన, సకల చరాచర జీవుల్ని సృష్టించిన ఆయన దేనికోసం అంటే తన యొక్క సంతృప్తి కోసం వీటన్నిటినీ కూడా సృజించుకున్నాడు. అయితే మనందరం ఏంటి అంటే, ఆయన అంశాలుగా కొంచెం స్వతంత్రత ఉంది కదా, అందుకని మీరు మా చేత అనుభవింపడం కాదు, మా చేత ఇంకొకరిని మేము అనుభవింపజేసుకుంటాం, మేము అనుభవిస్తాం, మీరు మా చేత అనుభవించడం కాదు, మేము అనుభవిస్తాం అనేటువంటి కోరిక మనలో కలిగింది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి అంటే, అనుభవించేది కృష్ణుడు ఒక్కడే, ఆయన ఒక్కడే పురుషుడు. మిగిలిన ముందు కూడా మనం చర్చించుకున్నాం, మిగిలిన వాళ్ళంతా కూడా ప్రకృతి అని చెప్పి. అక్కడ కుదరదు అది. అందుకని ఈ భౌతిక జగత్తుకు వచ్చాం. వస్తే ఇక్కడ అందుకనే ఎవడికి వాడు భోగైశ్వర్య భావనలో ఉంటాడు. నేను అనుభవించాలా, నేను అనుభవించాలా, నేను ఎంజాయ్ చేయాలా, నేను ఎంజాయ్ చేయాలా అనే భావనలో ఉంటాడు. ప్రభుపాదుల వారు వివరిస్తారు. ఏం వివరిస్తారు అంటే, ఈ శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా ఆ పూర్ణ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్నప్పుడే అవి తృప్తిని చెందగలవు. ఇప్పుడు చెయ్యి అనుకుంటుంది, నేను ఎందుకు ఈ పూర్ణ శరీరాన్ని సేవించుకోవాలా, సపరేట్ అయ్యి ఎంజాయ్ చేస్తాము అని చెప్పి అనుకుంటుంది. అనుకొని చెయ్యి విడిపోయింది అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? పనిచేయదు. ఈ జీవుడు భగవంతుడు లేకుండా నేను అనుభవించాలా అనేటువంటి ఆలోచనే అజ్ఞానం. భగవంతుడు లేకుండా
నేను అనుభవించాలా అనేటువంటి ఆలోచనే అది వ్యర్థం. అందువల్ల ఎంత ప్రయత్నం అంటే జన్మలు ప్రయత్నం చేసినా కానీ దాంట్లో విజయం సాధించలేడు. ఏ రకంగా చెయ్యి విడిపోయి నేను అనుభవించేస్తాను ఇండిపెండెంట్గా అని చెప్పి ఆలోచిస్తే ఆ చెయ్యి ఎట్లాగా వ్యర్థమైపోతుందో, అదే రకంగా జీవుడు భగవంతుడు లేకుండా నేను అనుభవించాలా అనేటువంటి ఆలోచన వల్ల వ్యర్థం. అది ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించలేడు. అయితే ఆ ప్రయత్నంలో ఏంటి అంటే వీడు ఆ భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, సేవా దృక్పథము ఇదంతా కూడా ఏంటి అంటే పర్వర్టెడ్, అంటే ఈ ప్రకృతి మీద పెడతాడు అనమాట. ఈ ప్రకృతి మీద పెడతాడు. దానివల్ల ఏమవుతుంది అంటే వాడు సంతృప్తి చెందడు, వీడు ఎవరినైతే సేవిస్తారో వాళ్ళు సంతృప్తి చెందరు. ఎంతమంది జీవితం అంతా ఒకరినొకరు సేవించుకుంటారు. నేను చూశాను 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు కూడా. శేషయ్య గారికి మెడ ఉన్న అయిపోద్దాం చూడండి కొంచెం. సో వాళ్ళు జీవితం అంతా అన్యోన్యంగానే ఉంటారు, ఒకరినొకరు సేవించుకుంటూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటుంది. 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు మనస్పర్ధలు వస్తాయి, అప్పుడు విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. జీవితం అంతా ట్రై చేశారు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఆనందాన్ని పొందడం కోసం, కానీ సఫలీకృతం కాలేదు. ఎంత బెస్ట్ కపుల్ అయినా కానీ, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానీ, ఎంత బెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ అయినా కానీ, ఎంత బెస్ట్ సహోదరులు అయినా కానీ. నేను మొన్న బెంగళూరులో ఏదో ఒక షోరూమ్కి వెళ్ళాను. వాళ్ళు నాకు చాలా రోజుల నుంచి తెలుసు, ఇద్దరు అన్నదమ్ములు కలిసే, నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు. నేను మొన్న ఎందుకో పోతే ఇద్దరు విడిపోయినారు, సపరేట్ అయిపోయినారు. అంటే అది పూర్ణత్వం ఉండదు ఈ భౌతిక జగత్తులో, ఒకరినొకరు సంతృప్తి పరచాలి. అందుకని ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే మనందరం కలిసి ఎవరిని సేవించుకోవాలంటే ఆ దేవదేవుణ్ణి సేవించుకోవాలా, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్ణ శరీరాన్ని సేవించుకోవాలా. అందుకని ఉపనిషత్తుల్లో చెప్పారు, ఏమని చెప్పారు, కళ్ళు అనుకున్నాయంట నేను చాలా కష్టపడిపోతున్నాను, పళ్ళు అనుకున్నాయంటే నేను కష్టపడిపోతున్నాను, చేతులు అనుకున్నాయంటే మీరేంది పడేది కష్టం, నేను కష్టపడుతున్నాను, అన్నీ నోట్లోకి అందించేది నేను. పళ్ళు అన్నాయంట నువ్వు అందిస్తే సరిపోద్దా, నవ్విలేదు నేను కదా అన్నాడు. కళ్ళు అన్నాయంట మీరిద్దరు అట్లా భుజాలు తట్టేసుకుంటే సరిపోద్దా, నేను అసలు చూస్తే కదా. కాళ్ళు అన్నాయంట అరే అరే భలేవాళ్ళు మీరు, అమ్మమ్మమ్మమ్మ అసలు చూసినంత మాత్రం సరిపోద్దా, ఆ వస్తువు దగ్గరికి నేను కదా తీసుకెళ్ళేది, నేను ఇంపార్టెంట్. వాళ్ళు గొడవపడి లాస్ట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారంటే ఏంటది అంటే మనమంతా కష్టపడిపోతున్నాం, అసలు కష్టపడినోడు ఒకడు ఉన్నాడు పొట్ట, ఆడికి మనం కష్టపడి అంతా ఆడి కడుపు నింపేస్తున్నాం, మనం ఈ రోజు నుంచి మనం ఏం కష్టపడకుండా స్ట్రైక్ చేయాలి. అంటే కడుపు కష్టపడేది ఎవడికి కనపడదు. ప్రభుపాదులు వారు ఇటువంటి సందర్భంలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే కొందరు ఇంటలెక్చువల్ పీపుల్ వాళ్ళు ఫిజికల్గా కష్టపడరు అనమాట, కానీ ఫిజికల్గా కష్టపడేవాడు ఆ బుర్ర ఉపయోగించి పనిచేసేవాడి మీద ఎప్పుడు అసూయగా ఉంటాడు. వాడు ఆఫీస్లో కూర్చుంటాడు, ఏసీ రూమ్లో కూర్చుంటాడు, వాడికేం కష్టం ఉంది, మేమంతా పడేది కష్టం, అది ఇదని చెప్పి. ఒకసారి ఒక రాజు దగ్గరికి అట్లాగే కష్టపడే సైనికులందరూ వచ్చి మంత్రి మీద కంప్లైంట్ ఇస్తారు. మేమేమో అంతా కష్టపడతాము, మీరేమో ఆ మంత్రికి ఇచ్చే ఇంపార్టెన్స్ మాకెవరు, ఆయన ఏం చేస్తున్నాడు అసలు, అది ఇదన్నా. అప్పుడు రాజు అన్నాడు, సరేలే మంత్రి యొక్క విలువ ఏంటి అనేది తర్వాత తెలియపరుస్తాను, మీతో ఒక చిన్న పని ఉంది, నాకు పని చేసి పెట్టండి అంటాడు. ఏంటి ఆ పని అన్నాడు. మన మదపటి ఏనుగుంది కదా, అర్జెంటుగా దాని బరువు కావాలి, నాకు ఎంత ఉందో అంట, తెలుసుకొని చెప్పండి అని. ఇప్పుడంటే పెద్ద పెద్ద
వేయింగ్ మిషన్లు ఇవన్నీ కనుక్కున్నారు. అప్పట్లో ఏనుగుని కొలవాలంటే ఎంత బరువు ఉందని ఎట్లా చెప్పండి. వీళ్ళు వెళ్ళారు, ఏనుగు చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఒరేయ్ మొదటి తొండం కొలుద్దాంరా తక్కెట్లో పెట్టి అన్నాడు ఒకడు. తర్వాత ఇంకోటి అన్నాడు, లేదురా తోక కొలుద్దాంరా అన్నాడు. మరి ఎట్లా కాలు ఎట్ట కొలవాలా? బుర్ర బద్దలైపోయింది వాళ్ళకి, ఏం అర్థం కాల ఎట్ట చేయాలని. తిరిగి వచ్చేసి, రాజుగారు ఏంటి మీరు ఇటువంటి పని ఇచ్చారు మాకు, ఏనుగుని ఎట్ట కొలుస్తాం, కుదరతది అన్నాడు. అప్పుడు మంత్రిని పిలిచాడు. మంత్రిని పిలిచి, ఏ మంత్రి, ఏనుగు బరువు ఎంతో నాకు తెలియాలా అన్నాడు. మంత్రి సాయంత్రానికల్లా వచ్చేసి ఏనుగు బరువు చెప్పేశాడు. ఎడ చెప్తావు మీరు, మేము ఇంతమంది చెప్పలేంది, నువ్వు ఒక్కడ ఎడ చెప్పావు అన్నాడు. అప్పుడు రాజు అడిగాడు, ఎట్టయ్యా నువ్వు చెప్తున్నావు అన్నాడు. అప్పుడు మంత్రి చెప్పాడు, మన రాజా భవంతి ముందున్నటువంటి పొలంలో ఒక పెద్ద తెప్ప ఉంది కదా, ఆ ఏనుగు నా తెప్ప మీద ఎక్కించాను. ఆ తెప్ప మీద బరువునైనటువంటి ఏనుగు ఎక్కితే ఆ నీళ్లు పైకి ఉబికాయి. ఆ నీళ్లు పైకి ఉబికినప్పుడు అది ఎంత ఎత్తుకు ఉబికాయి అనేది మార్క్ చేశాను నేను. ఏనుగుని దింపేశాను, ఆ యొక్క తెప్పలో బరువులు వేసాను. ఆ బరువులు వేసి ఏనుగు ఎక్కినప్పుడు ఎంత నీళ్లు ఉబికాయో అంతవరకు బరువులు వేసినప్పుడు ఆ నీళ్లు ఉబికేంత చూసి అప్పుడు ఎంత బరువు వేశానో ఆ బరువుల యొక్క బరువుని నిర్ధారిస్తే ఏనుగు బరువుతో సమానమైంది. అప్పుడు రాజు చెప్పాడు, మీకు ఇది ఇక్కడ ఉంది అందుకని పని చేయండి, ఆడికి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడే ఉంది అందుకని వాడు ఆఫీస్లో కూర్చొని పని చేస్తాడు, అసూయ చెందద్దు. సో మనకేంటి అంటే, నిన్న కూడా నేను సండే రోజు చెప్తూ ఉన్నాను, భగవంతుడు ఏంటి అంటే దొంగల్ని పట్టుకునే దానికి తిరణాలప్పుడు పోలీసు వాళ్ళు మఫ్టీలో ఉంటారు. వాళ్ళు పోలీసు యూనిఫామ్లో అంటే దొంగలు జాగ్రత్త పడిపోతారు. సో అదే రకంగా భగవంతుడు ఈ సృష్టిని నడిపించేటప్పుడు మఫ్టీలో ఉంటాడు, కనపడ్డు. కనపడితే మనం ఆయన తల తినేస్తాం. సో అందుకని కనపడకుండా దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అటని చెప్పి మేనేజ్మెంట్ లేదా అంటే ఎవడన్నా మూర్ఖుడు అనుకోవచ్చు. ప్రధానమంత్రి ప్రతి బస్సులో టికెట్ కట్ చేస్తేనే నేను ప్రధానమంత్రి ఉన్నట్టు గుర్తిస్తాను, ప్రతి ట్రైన్లో కూడా టికెట్ చెక్ చేస్తేనే ప్రధానమంత్రి ఉన్నట్టుగా నేను గుర్తిస్తాను, ఇంటి పన్ను ప్రధానే వచ్చి కలెక్ట్ చేస్తేనే ప్రధాని ఉన్నట్టుగా నేను గుర్తిస్తాను. పిచ్చోడా, నీ ఇంటి పన్ను కట్టుకునే దానికి టికెట్ కట్ చేయడానికి అన్నిటికీ ప్రధాని ఎక్కడ ఉంటాడు? ఆయన ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు చేస్తారు. సో భగవంతుడు ఏంటి అంటే ఈ యొక్క భౌతిక జగత్తును నడిపించడానికి 3,000,000 దేవతలను ఎన్నుకున్నాడు. ఆయన వాళ్ళకు పోస్టులు ఇచ్చాడు, వాళ్ళు పని చేసుకుంటుంటారు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క అవయవాలన్నీ కూడా స్ట్రైక్ చేశాయంట. స్ట్రైక్ చేసి ఈ కడుపుకి ఆహారం ఇవ్వకూడదు అని చెప్పి. ఏమవుతుంది? కడుపుకి ఆహారం ఇవ్వకపోతే కళ్ళు తేలబడిపోతున్నాయంట. సాయంత్రానికి చేతులు, వీడి కాళ్ళు ఏమన్నాడు, అంతా మిమ్మల్ని మోసుకెళ్ళేది నేను అన్నాడు కదా, ఆడు నీరసించిపోయి కూర్చునేసాడు, కూర్చొని పడుకున్నాడు, అయిపోయింది. అప్పుడు మళ్ళీ వాటికి రియలైజేషన్ వచ్చింది, అరే అరే మనం కడుపుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము. ఏంటి అంటే ఆ కడుపుకి ఆహారం పంపిస్తేనే మనందరం పనిచేసి మనకు శక్తి వస్తుంది అని చెప్పి మళ్ళా అన్ని అవయవాలు పనిచేయడం మొదలుపెట్టాయి. సో భాగవతం ఏం చెప్తుంది అంటే, సంసిద్ధిం హరితోషణం, హరిని సంతృప్తి పరిస్తే సర్వజీవులు సంతృప్తి చెందుతాయి. సంసిద్ధిం హరితోషణం, హరిని సంతృప్తి పరిస్తే సర్వజీవులు సంతృప్తి చెందుతాయి. అందుకని మనందరం కూడా ఈ భౌతిక జగత్తులో రకరకాలమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఆనందపడ్డానికి. నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయి. కారణం ఏంటి అంటే, నీవు ఏం చేస్తే పూర్ణానందాన్ని పొందుతావో అది తప్పించి మిగిలినవన్నీ చేస్తున్నావు. పూర్ణానందమయం దేవం, భగవంతుడు ఏంటి? పూర్ణానంద స్వరూపుడు. నీకు పూర్ణానందం కావాలంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ ప్లగ్ ఉంది, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుందో అక్కడే పెట్టాలి, కానీ ఎక్కడ 2 రంధ్రాలు ఉన్నా దాంట్లో పెట్టేద్దామంటే ఏమైనా తిరుగుద్దా ఏంటి?
ఎక్కడ పవర్ కనెక్షన్ ఉందో అక్కడ పెట్టాలా. అదే రకంగా పూర్ణానందమయం దేవం, భగవంతుడు ఏంటి అంటే పూర్ణానంద స్వరూపుడు. ఆయనతో మనకు సంబంధం ఏర్పడినప్పుడు ఆనందాన్ని మనం అనుభూతి చెందగలం. మనం ఏం చేస్తున్నాం? పూర్ణ చీకటిమయం పురుషం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ పూర్ణ చీకటి, పూర్ణ దుఃఖమయం పురుష, ఇక్కడ ఉండే పురుషులందరూ పూర్ణ దుఃఖమయం. వాళ్ళతో పోయి సంబంధం పెట్టుకుంటున్నాము. వాడేం చేస్తాడు? నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇద్దరు ఫ్రెండ్స్ జర్నీలో కూర్చుంటారు. వీడు అంటాడు ఎట్టుందిరా లైఫ్ అంటాడు. చాలా రోజుల తర్వాత కలిసాంరా, మనసిప్పి మాట్లాడుతుంటే టైం కూడా దొరకట్లేదు. ఏం చెప్పంటావు మామ, చాలా కష్టాలు మామ, అది మామ ఇది మామ అని చెప్పి వీడు ఒక 500 కేజీల కష్టాలు వాడికి చెప్తాడు. వాడు అంటాడు, ఓ నీ కష్టాలు అంతేనా, నా కష్టాలు విన్నావంటే అని వాడు మొదలు పెడతాడు. వీడికి 500 కేజీలు ఉంటే వాడు 1000 కేజీలు వీడిని ఎత్తిని పెట్టేస్తాడు. వీడు 1000 కేజీలు పెట్టేస్తాడు. వీడేమనుకున్నాడు, కష్టాలు చెప్పుకుందాం అంటే టైం దొరకలేదు మామా అన్నాడు. ఆడికి ఫుల్ ఇచ్చేశాడు. వీడికి 500 అంటే 1000 నెత్తిని పెట్టాడు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో, అందరూ దీనులే ఇక్కడ. ఎవ్వడు పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు, పీత బాధ పీతది, సీత బాధ సీతది. ఏ చెట్టుకా గాలి, ఏ మనిషికా కష్టం. ఇప్పుడు మనం అనుకుంటాం, అపర కోటీశ్వరుడు అంబానీ, అది చాలా లైఫ్ సూపర్గా ఉంటుంది అని. ఒక 2 రోజులు పక్కన కూర్చో ఎంత టెన్షన్ ఉంటుంది పాపం. ఇన్ని మేనేజ్ చేయాలంటే మనం ఒక 4గురిని మేనేజ్ చేయడానికి చస్తా ఉన్నాం. అన్ని లక్షల మందిని మేనేజ్, అతను వాళ్ళని కనిపెట్టుకొని మేనేజ్ చేయకపోతే ఏమవుద్ది? బికారైపోతాడు. ప్రతి పైసా కూడా జమ అవ్వాలా, ప్రతిదీ జాగ్రత్తలు అన్ని చూసుకోకపోతే కొన్ని రోజుల్లో ఏం చేస్తారు జనాలు అని మింగేస్తారు. సో మరి అవన్నీ మేనేజ్ చేయాలంటే టెన్షన్ ఉండదా? అందుకనే ఏమన్నారంటే, అరే నాయనా మెరిసేదంతా బంగారం కాదురా అన్నారు. ఆడేదో ఉన్నతంగా ఉన్నాడంత మాత్రాన ఆనందంగా ఉన్నాడని గ్యారంటీ లేదు. ఆనందంగా ఎవడన్నా ఉండగలడు అంటే అది కేవలం కృష్ణునికి తన్ను తాను అర్పించుకున్నటువంటి భగవద్భక్తుడే ఆనందంగా ఉండగలడు. అక్కడే ఆనందంగా ఉండగలడు, ఇంకెవరు లేదు. ఇంకా దేన్ని నమ్ముకున్నా ఆనందం లేదు. అందుకని మనం ఏంటి అంటే మన యొక్క జీవితంలో విజయాన్ని సాధించాలంటే చైతన్య మహాప్రభు చెప్పింది అనుసరించాలి. ఆయన ఏం చెప్పారు? బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద్ పాయే భక్తి లతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరయ్యా అంటే గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వీడు భాగ్యవంతుడు. గురువు యొక్క కృప లభిస్తే ఏ స్థాయికి వెళ్తామంటే భగవంతుని కూడా జయించేయచ్చు. భగవంతుని కూడా జయించేయచ్చు. బృందావనంలో శ్రీమతి రాధారాణి ఒకరోజు కృష్ణుడిని అడిగింది, కృష్ణ ఇది నా నెమలి, దాంతో మీరు నృత్యం చేస్తారా అని. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అది నెమలి కదా, దానికి నృత్యమేం తెలుస్తుంది దేవి అన్నాడు. లేదు లేదు, నా నెమలి ప్రత్యేకమైంది, దాంతో మీరు పోటీపడి నృత్యం చేయాలి. అక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆ నెమలికి నిజంగా నృత్యం పెద్ద రాదు, కానీ శ్రీమతి రాధారాణి ఏం చేసిందంటే దాన్ని నృత్యానికి ముందుకు పంపించే ముందు తన కమల హస్తాలతోటి ఆ నెమలి యొక్క తల నిమిరి దాన్ని ఆశీర్వచనం చేసి పంపించింది నృత్యం చేయడానికి. ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి యొక్క కమల హస్తం ఆ నెమలిని తాకిందో, ఆశీర్వచనం కలిగిందో, ఆ నెమలి అద్భుతంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఎంత అద్భుతంగా నృత్యం చేసిందయ్యా అంటే కృష్ణుడు ఓడిపోయాడు. కృష్ణుడు ఓడిపోయాడు, అంత గొప్పగా నృత్యం చేసింది. మరి ఒక నెమలి, సామాన్యమైన నెమలి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సృష్టినే ఒక ఆట ఆడిస్తున్నాడు. ఆయన్ని ఓడించగలిగినటువంటి సామర్థ్యం ఆ నెమలికి వచ్చింది అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆశీస్సుల వల్ల, శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆశీస్సుల వల్ల. సో ఆ యొక్క నెమలికి అంత సామర్థ్యం వచ్చింది. ఎన్నో సందర్భాల్లో మనం కూడా చెప్తాం, రాముల వారితో హనుమంతుల వారు గెలిచేశారంట, హనుమంతుల వారితో గెలిచేశారంట. స్వయంగా ధర్మరాజు అడుగుతాడు కృష్ణుని, నేను రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏ ధర్మనందన, జయింప శక్యముగా అన్నటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు తిరిగే ఉంటుందయ్యా అంటాడు. జయింప శక్యముగా అన్నటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు ఇంక తిరిగేముంటుంది. మరి ఎట్లా జయించాడు? వాళ్ళిద్దరికి ఏమైనా యుద్ధం జరిగిందా? మళ్ళా కృష్ణుడు అంటాడు, నీ ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు. అంటే సాధన ద్వారా ఇంద్రియాలను మనస్సును మనం ఎప్పుడైతే నిగ్రహం చేస్తామో ఆ ఇంద్రియాలు అటు ఇటు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ మనసు అటు ఇటు ఎక్కడికి వెళ్ళట్లేదు. అంబరీషుడు, ఆయన గురించి మనం ఏం చెప్తాం, సవై మన కృష్ణ పాదార విందయో, ఆ మనసు ఎప్పుడు కృష్ణుని పాదార విందముల మీదే ధ్యానమగ్నుడై ఉన్నాడు అంబరీషుడు. అప్పుడేమైంది? ఆయన మనసులో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇంకా మైందే అన్యమైన ఆలోచన లేదు. ఆ కృష్ణుణ్ణి మనం అట్మోస్ట్ అటెన్షన్ తోటి, సంపూర్ణమైన ధ్యానంతో ఆయన మీద మనం ధ్యానం ఉంచినప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? బందీ చేస్తున్నాం. మన మనసులో బందీ చేస్తున్నాం, భగవంతుడే బంధించేస్తున్నాం. ఆ ధ్యానంలో వేరే ఆలోచన లేదు. సవై మన కృష్ణ పాదార విందయో, ఆ కృష్ణుని పాదార విందముల మీదే అంబరీషుని యొక్క ధ్యానం ఉండింది. బంధించేస్తున్నాం. ఆయన ఓడిపోయాడు కదా, ఆయనకు ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ లేదు. పండరీపురంలో పాండురంగ విఠలుడు, పుండలీకుడు తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ భగవంతుని కీర్తన చేస్తున్నాడు. భగవద్భక్తులు ఏ పని చేసినా భగవత్ స్మరణలోనే ఉంటారు. కీర్తన చేస్తున్నాడు. కీర్తన చేస్తుంటే ఈయన వచ్చేసాడు, స్వామి నా గురించి కీర్తన చేసావు కదా, వచ్చేసాను అన్నాడు. ఈయనేమన్నాడు పుండలీకుడు, స్వామి వచ్చావు, మా తల్లిదండ్రులు గొప్ప వైష్ణవులు, మీ భక్తులే, వాళ్ళ సేవ చేసుకుంటున్నాను, వాళ్ళ సేవ అయిన తర్వాత మిమ్మల్ని అటెండ్ అవుతాను, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. సరే వెయిట్ చేయమన్నావు, ఎక్కడ వెయిట్ చేయాలా, ఏమన్నా ఆసనం గీసనం ఉందా నాకు అన్నాడు. ఆ చిన్న పన్న కుటీరం ఏముంది? ఏం లేదు. అక్కడ ఒక చిన్న ఇటుక ఉండింది. ఆయన ఇటుక చూపించి, ఆ ఇటుక మీద కూర్చుంటే కూర్చోండి, నిలబడితే నిలబడండి. ఇటుక మీద ఏం కూర్చుంటాం? సరే ఈయనేం చేశాడు, ఆ ఇటుక మీద నిలబడుకున్నాడు. ఏదైనా వెయిటింగ్ పోస్చర్లో ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఆయన నడుముల మీద చేయి పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. భక్తుడు వెయిట్ చేయమన్నాడు, వెయిట్ చేశాడు. మేల్కోట్లో రామప్రియ విగ్రహం ఢిల్లీలో బాద్షా దగ్గర ఉంది. భగవంతుడు స్వప్నంలోకి వచ్చాడు, ఏమయ్యా మూల విరాట్కు బాగా చేస్తూ ఉన్నారు, ఉత్సవ ప్రియుడిని అయ్యా, నేను ఉత్సవాలు చేయండి అయ్యా, ఉత్సవాలు చేయండి, నాకు ఉత్సవ ప్రియుడిని. ఎక్కడున్నారు స్వామి మీరు అన్నారు. ఢిల్లీ బాద్షా దగ్గర ఉన్నా నేను. రామాంజుల వారు అక్కడ విష్ణువర్ధన మహారాజు అని ఎవరో ఉన్నారు, ఈ జైన రాజు, ఆయన రామాంజుల వారి శిష్యుడై ఉంటాడు. ఆయన కొంతమంది సైన్యాన్ని అంతా ఇచ్చి రామాంజుల వారిని పంపించారు. ఈయన వెళ్ళాడు. ఆ బాద్షా రామాంజుల వారిని ఆ దివ్య తేజస్సు చూసి ఎవరో గొప్ప ఆయన ఉన్నట్టున్నాడని చెప్పి ఆహ్వానించాడు. ఏంటి స్వామి అన్నాడు. నేను ఒక విగ్రహం వెతుకుతూ వచ్చాను, అది మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాను అన్నాడు. నేను చాలా విగ్రహాలు దొంగతనం చేసుకొని వచ్చాను, స్టోర్ రూమ్లో ఉన్నాయి చూడండి, మీరు ఏదైతే విగ్రహం కోరుకుంటున్నారో అది గుర్తిస్తే తీసుకెళ్ళండి అన్నాడు. స్టోర్ రూమ్లోకి వెళ్తే అక్కడ లేదు రామప్రియ విగ్రహం, ఇక్కడ లేదన్నాడు రామాంజుల వారు. నా కుమార్తె కొన్ని విగ్రహాలతో ఆడుకుంటూ ఉంటుంది, అంతఃపురంలోకి వెళ్దాం రండి అని తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ బీబీ నాంచారి ఆమె ఆ రామప్రియ విగ్రహంతో ఆడుకుంటూ ఉంది. అప్పుడు రామాంజుల వారు ఇట్లా కూర్చున్నారు, ఆ బాద్షా కూడా అటు కూర్చున్నాడు. చూశారు,
ఆ విగ్రహం అన్నారు. అమ్మా, ఆచార్యులకు మాట ఇచ్చాను, ఇచ్చేయమ్మా విగ్రహం, ఆయన తీసుకెళ్తారు. ఆమె ఏం చేసింది? ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంది. ఈ విగ్రహం నా ప్రాణం, నేను ఇవ్వనని. ఈయనకేం అర్థం కాలేదు, ఈ నవాబుకి ఏం చేయాలని. తప్పించుకునేదానికి ఏమన్నాడంటే, విగ్రహాన్ని పిలవండి, వస్తే తీసుకెళ్ళండి అన్నాడు. విగ్రహాన్ని పిలవడం ఏంటి, వస్తే తీసుకెళ్ళడం ఏంటి? ఆయన ఉద్దేశంలో ఏంటి? అది ఎట్టకు జరగదు, నేను తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు రామానుజుల వారు, ఆయన ఎవరు? రామానుజ, రాముల వారికి సోదరుడు. ఎవరైనా లక్ష్మణస్వామి. ఆయన ఏమన్నాడంటే, ఇట కూర్చొని, ఏ వాడా సెల్వ పిల్లయి వాడా అన్నాడు. భగవంతుడిని పిలిచాడు అట. ఎప్పుడైతే అటు పిలిచాడో విగ్రహంకి ఎత్తుకుంటూ వచ్చి ఆయన తొడల మీద కూర్చునేసాడు స్వామి. పిలిస్తే వస్తే తీసుకెళ్ళమన్నారు కదా, పిలిచాను, వచ్చాడు స్వామి, తీసుకెళ్తున్నాను. వచ్చేసాడు, తీసుకో వచ్చేసాడు. అంటే ఆ రాధారాణి ఆశీస్సులు పొందినటువంటి ఆ నెమలే భగవంతునితో నృత్యం చేసి గెలిచేసిందనమాట. మన జీవితంలో కూడా, భక్తి జీవితంలో కూడా విజయాన్ని మనం ఎప్పుడు సాధిస్తామంటే, మనతో ఉన్నటువంటి వైష్ణవులందరి యొక్క ఆశీస్సులు పొందేటట్టుగా మనం వ్యవహరించుకోవాలి. ఒక ప్రాపంచికమైనటువంటి ఒక సంఘములో వ్యక్తులు, ఏదో కూరగాయల మార్కెట్లోనో లేకపోతే చేపల మార్కెట్లోనో జనాలు ఉంటారు చూడండి, గ్యావ్ బీవు అని చెప్పి, ఆ రకంగా కాదు రిలేషన్షిప్స్. కృష్ణరాజ్ కవిదాస్ గోస్వామి ఆయన చైతన్య చరితామృతం అన్నటువంటి గ్రంథాన్ని రాసేదానికి మొట్టమొదట ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటి వైష్ణవులందరి యొక్క ఆశీస్సులు నాకున్నప్పుడు ఈ కావ్యాన్ని రచించడంలో నేను విజయాన్ని సాధిస్తాను. దయచేసి అన్ని స్థాయిలో ఉన్నటువంటి విష్ణు భక్తులందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, ఈ యొక్క కార్యం సాధించడానికి, విజయం సాధించడానికి అన్నాడు. సో మనం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ మన యొక్క ప్రవర్తన ద్వారా ప్రతి ఒక్కరూ మనకు ఆశీస్సులు ఇవ్వాలి. ఈ భక్తుడు మంచోడు, ఈ భక్తుడు మంచోడు, ఈ భక్తుడు మంచోడు అనేటువంటి ఆ యొక్క నిర్మలమైనటువంటి వ్యవహారాన్ని, నిర్మలమైనటువంటి శాంత స్వభావాన్ని, చాలా మృదుత్వముతో కూడినటువంటి స్వభావాన్ని, ఆ స్వభావాన్ని మనం పెంపొందించుకొని అందరినీ మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. మన యొక్క